ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేష్మా సాఫు ఛానల్. ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం. ముందుగా మామిడి మొక్కలు ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ పచ్చడి. కిలోన్నర మామిడికాయ ముక్కలకు పావు కేజీ ఉప్పు, పావు కేజీ కారం, పచ్చి ఆవకాయ పౌడర్ 50 గ్రాములు వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు 2 కలిపి వేయించుకున్న 50 గ్రాముల పౌడర్. ఇది మన ఎల్లిపాయలతోనే ఎక్కువ గ్రేవీ ఉంటుంది కాబట్టి పావు కేజీ ఎల్లిపాయల పేస్ట్. ఇందులో నుండి పావు కేజీ నుండి కొంచెం విడి ఎల్లిపాయలు ఇలా జల్లుకోవాలి. నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. కిలోన్నర ముక్కలకు 1/2 కేజీ ఫ్రీడమ్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వేడి కావాలి. చూడండి ఫ్రెండ్, నూనె అయితే వేడయింది. ఆ నూనెల పోపు కోసం 2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసుకోవాలి పోపులోకి. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడిగా అయినాక కొంచెం చల్లారినాక ఎల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను పసుపు పౌడర్, పెట్టుకున్న పావు కిలో కారం, 50 గ్రాముల పౌడరు ఆవాల పౌడర్, మనం పట్టి పెట్టిన జీలకర్ర పౌడర్. ఒకసారి ఇలా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పచ్చి ఆయిల్ వేసుకోవాలి, ముక్క గట్టిగా పడడానికంట. మా అక్క చెప్తుంది పర్ఫెక్ట్ కొలతలతోని. మనం పోపు వేసుకున్నాక చల్లారినాక ఆ ఆయిల్ ఇందులోకి వేసుకోవాలి. వావ్, పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతోని. ఇది తీసేసి డబ్బాలో వేసుకొని 2 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. అప్పుడు మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి.